హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియో ఏంటంటే మనం శారీ ఫాల్ అనేది ఎలా స్టిచ్ చేయాలి చూపిస్తాను. అది కట్ వర్క్ శారీ గురించి. మీకు ఎవరికైనా తెలీదంటే నాలాగా ఫస్ట్ టైం ఇలా ఏంటి ఇట్లా ఉంది అని చూస్తున్నారా, ఇది కట్ వర్క్ శారీకి ఇలానే వస్తుందండి. ఇట్లా చూడండి, ఇలా డిజైన్ వచ్చిన తర్వాత పక్కల నుంచి కొంచెం ఈ విధంగా అయితే కట్ చేసినట్టు ఉంటుంది. సో అందరికీ ఫాల్ ఎలా కుట్టాలనేది కన్ఫ్యూజన్లో ఉంటారు. కొంచెం ఫోల్డ్ చేసుకోవాలండి, మొత్తం స్టార్టింగ్ నుంచి వర్క్ వరకు ఫోల్డ్ చేసి ఇట్లా పిన్స్ పెట్టుకోండి. మీకు ఓకే లేదు పిన్స్ పెట్టుకోకుండా మేము జస్ట్ అట్లా స్టిచ్ చేసిన తర్వాత ఇది చేస్తామంటే కూడా ఓకే అండి. లేదంటే కాదు మనం ఇది కొంచెం జారుతుంది కదా క్లోత్, అందుకని క్లిప్స్ పెట్టుకోవాలి. లేదంటే ఇట్లాంటిది పెట్టుకోండి. కొంచెం నేను ఏం చేస్తున్నా అంటే ఇట్లా దారం పెట్టుకొని సూదితోన మొత్తం ఇట్లా స్టిచ్ చేస్తున్నానండి. మీరు చిన్నగా చేయండి, నేను చూపిస్తున్నా మీకు కొంచెం పెద్దగా అంటే చిన్నగా చేస్తే మీకు కనిపిస్తుందో లేదో అనేసి ఈ విధంగా పెద్ద అయితే కుట్లు వేసుకుంటున్నాను. సేమ్ శారీ కలర్ థ్రెడ్ ఉంటేనేమో అంత అనిపించదండి. లేదు మేము కొంచెం ఇట్లా రఫ్ వేసుకుంటామంటే కూడా ఓకే, ఎందుకంటే మనం శారీ వేర్ చేసేటప్పుడు ఇది ఫస్ట్గా ఉంటుంది కాబట్టి అంత కనిపించదు. చూడండి, లేదంటే మీరు మిషన్ పైన స్టిచ్ చేసుకుంటారంటే కూడా ఓకే అండి, అది కూడా ఓకేనే. కాకపోతే చూడండి మీ ఇష్టం, హ్యాండ్ వర్క్తో కానీ లేదు మాకు మిషన్ లేదు మళ్ళీ వెళ్ళాలంటే బయటికి మాకు టైం లేదు, లేదంటే మాకు అంత రాదు అంటే ఇట్లా హ్యాండ్తోనే చిన్న స్టిచ్చెస్గా ఇట్లా ఈ విధంగా చూపిస్తున్నా కదా, నిదానంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత అక్కడక్కడ లాక్ చేయండి. లాక్ అంటే నేను చూపిస్తాను మీకు. ఇక చూడండి, ఈ విధంగా నేను నీడలు పెట్టిన తర్వాత 2 రౌండ్స్ అయితే తిప్పాను, చూసినారా? ఇట్లా మనం ఫస్ట్ నేను సూదిని పెట్టినా కదా, రైట్ వచ్చేటట్టు తిప్పాను అనమాట. ఇట్లా తిప్పిన తర్వాత చూడండి, ఇట్లా నేను ఇట్లా లాగి చూపిస్తాను మీకు. దారం అనేది ఇట్లా శారీకి పట్టుకుంటలేదు, సో ఫ్రీగా ఉంది. ఈ విధంగా స్పీడ్గా అయితే చేస్తున్నాను. ఓకే అండి, నాకు తెలుసు లాంగ్ వీడియో ఉంది, కాకపోతే నేను క్లియర్గా డీటెయిల్గా చెప్తున్నా, అందుకనేసి నా వీడియో కొంచెం లాంగ్ ఉంది. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, నేను ఫోల్డ్ చేసి చూపిస్తాను. లాస్ట్ ఈడ్ వరకు నేను పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది కనిపిస్తుందా? నేను ఇక్కడ స్టిచ్చెస్ అనేది పెట్టలేదు, ఎందుకంటే ఓపెనే కదా, అది స్టిచ్ చేసి కూడా మనం ఫాల్ కుడతాం, అందుకనే దాంట్లో వెళ్ళిపోతుంది అనేసి. ఇంకా నేను దీనికి పీకో కూడా చేయించుకోలేదండి. ఈ శారీ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది, కట్ వర్క్ శారీ. పర్పుల్ బ్లౌజ్తో ఈ కలర్ అయితే ఉంది. ఇంకోటి కూడా సేమ్ ఇదే బ్లౌజ్ పర్పుల్లో వచ్చి ఎల్లో దాంట్లో బ్లౌజ్ వస్తుంది. ఇప్పుడు నేను ఫాల్ అయితే పెట్టుకుంటున్నాను. మనం వాటర్లో పెట్టేసి అది నీళ్ళలో వేసి ఆరబెట్టిన తర్వాత మనం స్టిఫ్గా ఇట్లా సరి చేసుకుంటూ ఫోల్డ్ చేసి ఫాల్ అయితే రెడీ చేసుకోవాలి. అది కూడా వీడియో పెడతానండి, ఎలా ఫాల్ అనేది వాటర్లో వేసుకోవాలి, ఎట్లా ఫోల్డ్ చేయాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, నీడలు నేను ఫస్ట్ లాక్ పెట్టుకున్నా. సేమ్ ఈ ఫాల్ అయితే అంత గ్రీన్ లేదండి, ఆ లైటింగ్స్కి అట్లా కనిపిస్తుంది, ఆ కలరే ఉంది, శారీ కలరే. కొంచెం అట్లా లైట్కి గ్రీన్ లాగా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళి ఏం కనిపించదండి, చాలా బాగా ఉంది. నేను తర్వాత మొత్తం కుట్టిన తర్వాత చూసినాను. ఇప్పుడు ఇక్కడ లాక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చిన్నగా అయితే తీసుకోవాలి, మరీ పెద్దగా తీసుకోకూడదు. అంటే నార్మల్ శారీ ఉంటే చాలా చిన్నగా తీసుకోవాలి. ఇది కట్ వర్క్ శారీ, కింద అంతా వర్క్ ఉంటుంది కదా, అంత కనిపించదు. పెద్ద కుట్లు కూడా తీసుకోవచ్చు, జస్ట్ కట్ వర్క్ శారీకి. మళ్ళీ వేరే దానికి ఇలా పెద్ద వేసుకోకూడదండి, లేదంటే చాలా ఇబ్బందిగా, అంటే నీట్గా కనిపించదు. చూడండి, ఈ విధంగా చిన్నగా తీస్తూ గ్యాప్ తీసుకుంటూ నీడల్ని ఇట్లా దారాన్ని ఇట్లా లాగుతున్నానండి. చూడండి, మళ్ళీ ఇట్లా స్ట్రైట్ చేసుకోవాలి. ఇట్లా కుచ్చులు కనిపిస్తున్నాయి, అది స్ట్రైట్ అయిపోతుంది అనమాట. అందుకే మనం ఒకేసారి కుట్టకుండా మధ్యలో లాక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, నీడలు అట్లా పెట్టానా, కింద దారం తీసుకోవద్దు, పైకి వెళ్ళి కనిపిస్తుందా, పైన దారం ఉంటుందా ఇప్పుడు మనం పెట్టుకునేది, అది ఈ విధంగా 1 టైం, ఇంకో 2 టైం మనం థమ్ ఉందని థమ్తో ఇట్లా ప్రెస్ చేస్తూ లాగాలి. అయితే అంత ఏమైనా ముడి పడకుండా గట్టిగా వచ్చేస్తుంది. చూడండి, నేను నీట్గా చూపిస్తున్నాను, ఈ విధంగానైతే వస్తుంది. దారం ఇట్లా ఏమైనా కనిపిస్తే లోపట వేసాక కుట్టుకోవచ్చండి మనం. సేమ్ ఎంత నీట్ అని క్లారిటీగా చూపిస్తున్నారు. నేను
చాలా వీడియోస్ ఉంటాయండి, కానీ నేనైతే చాలా క్లియర్గా ఇంత లాంగ్ వీడియో చేసే కారణం అయితే ఇదే అండి. చూపిస్తున్నాను ఒక 2 మినిట్స్ కాకుండా, మీకు అందరికి క్లారిటీ వస్తుంది అనేసి. చూడండి, చిన్నగా తీసుకుంటున్నా ఒక గ్యాప్ ఈ విధంగా అయితే. అది నేనైతే దేనిపైన గుర్తున్నా అంటే ప్యాడ్ ఉంటుంది కదండి మనం ఎగ్జామ్ రాసేది, అదైనా తీసుకోవచ్చు, పెద్ద టేబుల్ ప్యాడ్ అయినా సరే తీసుకోవచ్చు. ఆ పైన ఇట్లా ఫోల్డ్ చేసుకొని శారీని అయితే పెట్టుకొని ఈ విధంగా చూపిస్తూ నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. చూడండి, ఈడు వరకు నేను కుట్టేసిన అండి. ఇప్పుడు నుంచి ఈడ కట్ వర్క్ ఉంది, కనిపిస్తుందా మీకు? ఈ కట్ వర్క్కి నేను కొంచెం పైకి పెట్టానండి, ఎందుకంటే కట్ వర్క్ పైన కుట్టాలంటే అది రాదు, చాలా బాగా అనిపించదండి. కట్ వర్క్కి ఇట్లా రౌండ్ హాఫ్ సర్కిల్ ఉందా అండి, చూడండి ఇట్లా వర్క్ ఉంది, అక్కడ స్టోన్స్ ఉన్నాయి. అయితే మనం చిన్న కుట్లు వేసుకోవాలన్నా సరే ఆ స్టోన్స్ అనేది మన నీడల్కి తాకుతుంది. సో ఆడ అక్కడక్కడ అయితే పెద్దదైతే స్టిచెస్ పెట్టుకోండి. లేదు నేను చిన్నదే వేసుకుంటా అంటే ఓకే అండి, అది కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఆ స్టోన్ ఉండే ప్లేస్కి కొంచెం దూరం ఒక స్టిచ్ వేసుకోండి, మిగతావి చిన్నగా వేసుకోండి, మళ్ళీ లాక్ చేయండి. మళ్ళీ సేమ్ గ్యాప్లో ఒకేసారి మనం కుట్టుకోకూడదండి, అవంతా ఇదైపోతే. ఇప్పుడు చూడండి, దారం అయితే అయిపోయింది. ఇప్పుడు మీకు ఎట్లా నేను నాట్ ఎలా చూపిస్తున్నా చూడండి. నేను చెప్పే కన్నా మీరు చూస్తేనే కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువ లేదు, అరే మేము కుట్టేసినాము ఎట్లా చేయాలంటే చిన్నగా ఉంది కదండి. ఇప్పుడు తీశాను, ఇగో చూడండి, మళ్ళీ చూపిస్తున్నా. ఇట్లా సీజర్తో కట్ చేసేస్తున్నా. చేతితో ముడి వేసుకోవాలి ఫస్ట్ ఒక 2 టైమ్స్, లేదా సేమ్ అవి 2 దారం పట్టుకొని ఇట్లా రౌండ్ తిప్పేసినాక కూడా నాట్ పడుతుందండి. ఎక్కువ దారం లేదు, మనం అనుకోకుండా ఆర్డ్ వర్క్ కుట్టుకుంటా వెళ్ళినాము, ఇప్పుడు ఎలా మొత్తం తీయాలంటే ఏం వద్దండి, ఇట్లానే చేసుకునే చిన్న టిప్పు ఇదైతే. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ సైడ్ ఓపెన్ ఉంది కదా, మీకు చూపిస్తున్నాను. ఈ నీడలతోనే ఎంత బాగా వచ్చింది. అయితే నేను ఇదే సేమ్ మొత్తం శారీ మొత్తం కుట్టాలండి, 7 వరకు ఉందో లాస్ట్. ఇప్పుడైతే నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఏదైతే మనం స్టార్ట్ చేసామో ప్లెయిన్ శారీ ఫస్ట్ నుంచి. ఇప్పుడు ఈడ కూడా చూడండి, నేను లాక్ వేసుకున్నానా అంటే ముడి వేసుకున్నాను, మళ్ళీ దారం ఎక్కించుకొని నీడల్లా. సో ఈ విధంగా సైడ్ నుంచి కుట్టాలన్నమాట. చూడండి, చిన్నగా తీసుకుంటున్నా, చాలా చిన్నగా ఇట్లా. నేను కాకపోతే మీకు అందరికీ కొంచెం కనిపిస్తుందో లేదో అనేసి పైన స్టిచ్చెస్ పెద్దగా తీసుకున్నానండి. మీరైతే కంపల్సరీ చిన్నగా కుట్టండి సైడ్కి అయితే, లేదంటే నీట్గా శారీ అనేది కనిపించదండి. సో ఈ విధంగా క్రాస్గా చూడండి, ఇట్లా ఫోల్డింగ్స్ వస్తే కొంచెం నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈడ లాక్ వేసుకుంటున్నా, ఇగో రౌండ్ సర్కిల్ లాగా వచ్చిందా, దానికి నీడల్ అనేది పైకి తీసుకోవాలన్నమాట. లాక్ అయిపోయింది. చూడండి, నేను గుంజి చూపిస్తాను మీకు, ఇట్లా కనిపిస్తుందా, లాక్ అయింది కదా. ఇప్పుడు ఇంకో విధంగా సేమ్ నేను కింద ఎట్లా శారీకి స్టిచ్ చేశానో ఇప్పుడు ఆ విధంగా కూడా స్టిచ్ చేయాలండి. నాకైతే పర్సనల్ అడిగితే నేను ఇట్లనే నా శారీస్కి మొత్తం ఇలాగే కుడతా. ఎందుకంటే ఈ విధంగా కుట్టడంలో ఏంది అంటే మనం పట్టీలు వేసుకుంటాం కదా, దాంట్లో మొత్తం ఇరుక్కుపోయి మనం జస్ట్ ఆ పట్టీలు ఇలా తీయే టైంకి మొత్తం దారం అనేది వచ్చేస్తుందండి. అందుకనే నేను అక్కడక్కడ మధ్యలో లాక్ చేయాలంటాను. ఎందుకంటే లాక్ చేయడం వల్ల ఒకేసారి రాకుండా ఏ పార్ట్ నుంచి ఏడు వరకు మనం స్టిచ్ చేసామో అక్కడి వరకే అది అనేది దారం అనేది ఊడిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, సేమ్ ఆ విధంగా నేను మళ్ళీ కుడుతున్నా, చాలా క్లారిటీగా చూపిస్తున్నా. నేను చీర మొత్తం ఇలాగే కుడతా అండి, ఇలా సైడ్కి వేసుకున్నా కదా కింద, ఆ విధంగా అయితే ఏను చాలా తక్కువ. ఏదైనా చీరలకి వేసుకుంటా క్రాస్గా. చూడండి, ఈడ కూడా నేను లాక్ చేసుకున్నా. ఈడ హ్యాండ్ థంబో లేదా ఒక ఫింగరో పెట్టి ఇట్లా లాక్ చేసుకోవాలి. సేమ్ బోత్ సైడ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. శారీ మొత్తం మీకు చూపించిన కదా స్టార్టింగ్లో, అది కూడా ఎండ్లో సేమ్ అట్లనే కుట్టండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.